అక్కడ ఎవరో లేడీ నిలబడి ఉంది సార్. వంశీ ముద్దుగా పిలిచే పేరు లక్కీ. గారు గత 2 రోజుల నుంచి నాకు సైగల ద్వారా కొన్ని విషయాలు చెప్తే దాన్ని నేను పేపర్ మీద రాశాను. మీరు టెన్షన్ పడకుండా మేము వెళ్ళిపోయాక కవర్ తీసి చదువుకోండి. రత్నప్రభ గారు, తరతరాలుగా మీ జమీందారీ కుటుంబం కాపాడుకుంటూ వస్తున్న తులసికోట రహస్యం ఈ అమావాస్య రోజు బయటకు రాబోతోంది. అవుట్ హౌస్లో ఉన్న తులసికోట తెరిచే ప్రయత్నాలు ఈ మాసంలో జరుగుతాయని మా పూర్వీకులు తాళపత్ర గ్రంథాల్లో రాశారు. అది గుర్తు చేద్దామనే నేను మీ ఇంటికి వచ్చాను. అది ఎప్పుడు ఏమిటన్నది తాళపత్ర గ్రంథంలో లిఖించలేదు.
అమావాస్యకి తులసి కోట తెరవబడుతుందని నాకు అమ్మవారు ఆదేశించినట్టుగా కల వచ్చింది. ఒకవేళ తులసి కోట తెరవబడితే మీ వంశవృక్షం సమూలంగా సర్వనాశనం అవుతుంది. మీ జమీందారీ వారసత్వానికి ఇక వారసులు ఉండరు. ఈ తరమే చివరి తరం. మీ సర్వస్వం కోల్పోతారు. కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. మీ ఉనికి నామరూపాలు లేకుండా పోతుంది. సమాధి తెరవకుండా జాగ్రత్త పడండి. మీ వంశ సర్వనాశనానికి క్షుద్రశక్తి ప్రాణం పోసుకుని మీ నట్టింటికి వచ్చిందని కొన్ని పరిస్థితుల వల్ల నాకు అర్థమైంది. అందుకే మీకు సదా రక్షగా ఉండాలని, మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండాలని మీ ఇలవేల్పు అమ్మవారిని మీ చెంతకు చేర్చాను. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమావాస్య. ఎవరైనా సమాధి దగ్గరకు వెళ్ళి దాన్ని తెరిచే ప్రయత్నం చేశారా? కనుక్కోవాలి. రేపటి నుంచి అవుట్ హౌస్ లో సెక్యూరిటీ టైట్ చేయాలి. మనోజ్ గారు, ఏం చేస్తున్నారు మీరు? బామ్మగారు, నేను తర్వాత మాట్లాడతాను. మీరేం మాట్లాడవలసిన అవసరం లేదు మనోజ్ గారు. మనోజ్ గారు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదేమోనని చివరి నిమిషంలో బామ్మగారికి చెప్పాను. మనోజ్ గారు, మీరు చేస్తున్న ఈ పని తప్పు. బామ్మగారు, నేను ఇలా చేయకపోతే వంశీ ట్రీట్మెంట్ విషయంలో ముందుకు వెళ్ళలేను. మీరు ఇలా చేస్తే ముందుకు వెళ్ళడం కాదు, శ్మశానానికి వెళ్తారు. ఇది సమాధి కాదు, తులసి కోట కాదు, మా వంశ గౌరవం. ఆ సమాధిని మా బావ ప్రతాపరుద్ర గారు తొలగించి మహా అపరాధం చేశారు. సమాధి తెరిచినందుకు మా వంశమే నిర్వీర్యమైపోయే ప్రమాదాన్ని మా చేతులారా మేమే కొని తెచ్చుకున్నాం. ఈ సమాధి వెనకాల ఎన్ని ప్రాణాలు బలయ్యాయో మీకే తెలుసు. మా బావ ప్రతాపరుద్ర గారు ఈ సమాధి తొలగించిన రోజు మా అవుట్ హౌస్ చావు కేకలతో దద్దరిల్లిపోయింది. ఆ రోజు మా బావగారు కూడా మీలాగే రహస్యంగా వచ్చి సమాధి తవ్వి చూశారు. ఆ రోజు ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనతో పాటు 10 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ విషయం తెలుసా మీకు?
జమీందారీ వంశం మీద మచ్చ రాకుండా ఇన్ని రోజులు ఈ సమాధి గురించి రహస్యంగా ఉంచాం. కానీ ఈ రోజు మళ్ళీ మీరు సమాధిని తెరుస్తున్నారు. అది కాదు బామ్మగారు, వంశీ ట్రీట్మెంట్ చేయడానికి ఇదొక్కటే ఆధారం. వద్దు. ఈ ట్రీట్మెంట్ మాకు అవసరం లేదు. 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 మా వంశీ కల్మషం తెలియని చిన్నపిల్లాళ్ళ జీవితాంతం ఇలాగే ఉండిపోతాడు. మా కృష్ణవేణి తనని భార్యగా కాదు, తల్లిలా చూసుకుంటుంది. అది చాలు మాకు. మీరు తక్షణమే వెళ్ళిపోండి. మీరు తక్షణమే వెళ్ళిపోండి. మీరు తక్షణమే వెళ్ళిపోండి. మీరు తక్షణమే వెళ్ళిపోండి. అనుకోకుండా ఆ కాళరాత్రి చూసినందుకే మా వారసుడు వంశీ ఇలా అయ్యాడు. వారసుడు వంశీ ఇలా అయ్యాడు. వారసుడు వంశీ ఇలా అయ్యాడు. ఈ విషయం ముందు నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే రత్నప్రభ గారికి తెలుసుంటే మిమ్మల్ని షూట్ చేసి పడేసేది. షూట్ చేసి పడేసేది. షూట్ చేసి పడేసేది. షూట్ చేసి పడేసేది. బామ్మగారు, నేను చేస్తున్న పని తప్పని ఇప్పుడే తెలిసింది. మీరు చెప్పినట్టుగా ఈ సమాధి గురించి పూర్తి వివరాలు తెలియకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. ఫర్దర్గా నేను ఈ సమాధి జైలుకి వెళ్ళాలని మీకు హామీ ఇస్తున్నాను, సరేనా? దయచేసి వంశీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయనివ్వండి. మనోజ్ గారు, గతం గురించి మీకు తెలీదు. అందుకే నేను మీతో కొంచెం గట్టిగా మాట్లాడవలసి వచ్చింది. మరోలా అనుకోకండి. అయ్యో, పెద్దవారు మీరు. ఏం చెప్పినా మంచిగా చెప్తారు. నాకు అర్థమైంది. కృష్ణవేణి గారు, రేపు వంశీని తీసుకుని మా ఇంటికి వస్తే తనకి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. సమాధి జోలికి వెళ్లకుండా మీరు వంశీకి ఏ ట్రీట్మెంట్ చేసినా మాకు అభ్యంతరం లేదు మనోజ్ గారు. అంతా మీ ఇష్టం. అంటే రేపు వంశీ గారిని ఇంటికి తీసుకురమ్మంటారా? అవును కృష్ణవేణి గారు, తన్ని ప్రిపేర్ చేసుకుని నా దగ్గరికి తీసుకురండి. అలాగే మనోజ్ గారు. అమ్మా కృష్ణవేణి, వెళ్దాం పద. మనోజ్ గారు, గుడ్ నైట్. గుడ్ నైట్ కృష్ణవేణి గారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. తీసుకోండి.
కృష్ణవేణి, నీ పూజ టైంకి ముందే నీకు పని చెప్దాం అనుకున్నాను. కానీ రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆలస్యంగా లేచాను. పర్లేదు మేడం, ఇప్పుడు చెప్పండి. పైన రూంలో అమ్మవారి విగ్రహం ఉంది. నాకు తెలుసు మేడం. నీకెలా తెలుసు? అదిగో ఆ అమ్మవారి విగ్రహమే కదా మేడం. కృష్ణవేణి, ఈ విగ్రహం ఇక్కడికెలా వచ్చింది? మేడం, రాత్రి కలలో అమ్మవారు కనిపించి నాకు మీ పూజా మందిరంలో స్థానం ఉందా అని అడిగింది. అది తెల్లవారుజామునొచ్చిన కల. పొద్దున్నే కల గురించి ఆలోచిస్తూ టెర్రస్ పైకి వెళ్తుంటే ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండే రూమ్ ఓపెన్ చేసుంది. తలుపు వేద్దామని వెళ్తే రూమ్లో అమ్మవారి విగ్రహం కనిపించింది మేడం. వెంటనే తలారా స్నానం చేసి విగ్రహాన్ని తెచ్చి పూజా మందిరంలో పెట్టాను మేడం. దీక్షితులు గారు మీ కోడలు కృష్ణవేణి చేత విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టించమన్నారు. నేను చెప్పకుండానే అంతా అలాగే జరిగిపోయింది. మేడం, కృష్ణవేణి, ఈ విగ్రహం గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీరే వచ్చారు. మంచి పని చేశావు. ఆ విగ్రహం మన దీక్షితులు గారిచ్చి నీ చేత పూజా మందిరంలో పెట్టించమన్నారు. నేను చెప్పకుండానే నువ్వు ఆ పని చేశావు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. తనకేం కావాలో తన వాళ్లతో ఆ అమ్మవారి చేయించుకుంటుంది మేడం. నీకు అమ్మవారంటే ఇష్టం కదా? ప్రాణం. అమ్మా, దీక్షితులు గారు చెప్పినట్టుగా పూజ గదిలో నువ్వే కాలు మోపావు. ఇక ఈ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నీదే తల్లి. అమ్మా కనకదుర్గమ్మ, నా మరిదిని ఈ కుటుంబాన్ని కాపాడటానికి నువ్వు సరైన టైంలో ఈ ఇంటికొచ్చావు తల్లి. ఇక అంతా నీదే భారం. మనోజ్ గారి ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి వంశీ గారు క్యూర్ అయ్యేలా చూడు తల్లి. మేడం, ఏంటి కృష్ణవేణి? ఈ రోజు వంశీ గారికి మనోజ్ గారు పర్సనల్ ట్రీట్మెంట్ చేస్తానన్నారు. వంశీ గారిని ఇంటికి తీసుకురమ్మన్నారు. మీరు పర్మిషన్ ఇస్తే వంశీ గారిని తీసుకుని వెళ్తాను. చెప్పండి మేడం. అలాగే కృష్ణవేణి, తీసుకెళ్ళు. అత్తయ్యా, అత్తయ్యా, ఏంటి రత్న? అత్తయ్య, కృష్ణవేణి వంశం తీసుకుని సైకియాట్రిస్ట్ మనోజ్ గారి దగ్గరికి వెళుతోంది. మీరు కూడా తోడుగా వెళ్ళండి. అలాగే రత్న. మేడం, మేడం, నేను అవుట్ హౌస్ సెక్యూరిటీని రమ్మని చెప్పారంట. రాత్రి ఎవరైనా అవుట్ హౌస్ వైపు వచ్చారా? ఏంటి మాట్లాడు? ఎవరైనా వచ్చారా? నేను నీతోనే మాట్లాడుతున్నాను. మేడం, రాత్రి నేను డ్యూటీకి రావాల్సింది. హెల్త్ బాగోలేక ఇంట్లోనే ఉండిపోయాను మేడం. మరి ఇన్ఫార్మ్ చేసి సింహాద్రికి చెప్పావా? చెప్పాను, తన ఊళ్ళో లేనన్నాడు మేడం. అంటే రాత్రి అవుట్ హౌస్ లో సెక్యూరిటీ ఎవరూ లేరు. చూడు, ఈ రోజు నుంచి నా పర్మిషన్ లేకుండా ఎవరిని అవుట్ హౌస్ లోకి ఎలో చేయకు. అలాగే మేడం. ముఖ్యంగా తులసి కోట వైపు ఎవరిని వెళ్ళనివ్వకు. అలాగే మేడం. వెళ్ళు. బామ్మగారు,
రాత్రి విషయం మేడంకి తెలిసిపోయిందా? తెలిస్తే ఈ పాటికి మనల్ని చంపేసేది. అంటే రాత్రి అవుట్ హౌస్ నుంచి వచ్చిన సమాధి తవ్వే సౌండ్స్ విన్నారేమో. పైగా రాత్రంతా నిద్రలేదని ఇందాక నాతో అన్నారు. లేదు కృష్ణవేణి, రత్నప్రభకు తెలీదు. తన కోపం వస్తే ఆపడం చాలా కష్టం. బామ్మగారు, ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే మీకే రాత్రి అంత కోపం వచ్చిందంటే, అలాంటిది ఇక మేడంకి తెలుసుంటే ఏం జరిగిందో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. తరతరాల పీడ ఈ ఇంటిని పట్టుకుని పీడిస్తోందమ్మా. మా తలరాతలతో ఆడుకుంటోంది. దానికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. అంతా అమ్మవారిదయ్యా.